హనుమకొండలో ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీలపై ప్రజలకు అవగాహన కల్పించిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ సాంబారి కాలిన గాయాలు, రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్న శరీర అవయవాలను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పునర్నిర్మించి సాధ్యమైనంత మేర సహజ ఆకృతిని తిరిగి తీసుకురావచ్చని తెలిపారు. చిన్నారుల్లో కాలిన గాయాల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని, ఇలాంటి సందర్భాల్లో సకాలంలో చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ డే వేడుకల ద్వారా ఈ వైద్య విధానాలపై ప్రజల్లో అపోహలు తొలగించి అవగాహన పెంచడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. నమస్కారం, నేను డాక్టర్ లక్ష్మణ్ సాంబారి, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ హ్యాండ్ సర్జన్, వేద హాస్పిటల్, హనుమకొండ. ఈరోజు స్పెషల్ ఏంటంటే వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే. సో ప్లాస్టిక్ సర్జరీ గురించి ఒక అవగాహన కార్యక్రమం చేపడుతుంది. సో అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే అందరూ అందరికి సంబంధించింది, కానీ కాలిన వాటికి గాయాలకే చేస్తుందని అనుకుంటారు, కానీ అది కాదు. సో కాలిన వాటికి కాకుండా అసలు ప్లాస్టిక్ సర్జరీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో దానిలో ముఖ్యంగా హ్యాండ్ సర్జరీ అని ఉంటుంది ఒకటి, అంటే చేతికి సంబంధించిన గాయాలు, పుట్టుకతో సంబంధించిన. సెకండ్ థింగ్ ముఖానికి సంబంధించిన ఫేషియల్ ట్రామా సర్జరీస్, అది బర్త్కి సంబంధించి కావచ్చు, దెబ్బకు సంబంధించి కావచ్చు, కాలుని కావచ్చు, ఏదైనా. సో ఫుట్ అండ్ ట్రామా సర్జరీ అంటే ట్రామాకు దెబ్బ తగిలిన, కాలు ఏమైనా నుజ్జు అయినా వాటిని కొత్తగా క్రియేట్ చేయడం. సెకండ్ థింగ్ డయాబెటిక్ వూండ్స్, అంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, అంటే షుగర్ పుండ్లు చాలా ఏళ్ళ నుంచి ఉంటాయి. కంప్లీట్ వూండ్ మేనేజ్మెంట్, అయితే పుండు ఎక్కడైనా ఆల్ ఓవర్ ద బాడీ 10 సంవత్సరాలు అయినా కూడా దానికి ఏదైనా ఒక మార్గం చూపెట్టడం, ఇట్లాంటి వాటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. రక్తనాళాలకు సంబంధించిన బాధలు, వాస్కులర్ మాల్ఫార్మేషన్, ఏస్థెటిక్ సర్జరీస్ అంటే బ్రెస్ట్ సర్జరీస్ కానీ, మగవాళ్ళలో గైనకోమాస్టియా అంటారు, ఆ సర్జరీస్ కానీ.